Recording in progress. Good afternoon, everyone. గట్టిగా మాట్లాడుతుంది పర్లేదు, వినిపించట్లేదు. ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీటెడ్ కదా. Shall we start? Question number 3. ఓకే, చూడండి. AB Company Limited issued 500 lakh equity shares of 10 rupees each at a premium of 4 rupees per share payable on application. సో దీని మీనింగ్ ఏంటండి? దీని మీనింగ్ ఏంటి చెప్పండి. ఏంటి? ఓకే, ఏ ప్రైస్కి ఇష్యూ చేశారు, ఎంత ప్రీమియం కలెక్ట్ చేశారు, టోటల్గా ఎంత చెప్పగలరా? 10 రూపీస్కి ఇష్యూ చేశారు. 10లో 4 ఉందా? 10లో 4 ఉందా? సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనం ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏబీ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్ 500 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. 10 రూపీస్ ఈచ్కి ఇష్యూ చేశారు. బట్ ఆ 10 రూపీస్కి ఇష్యూ ఎలా చేస్తున్నారంటే ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 4 రూపీస్ పర్ షేర్. సో మళ్ళీ పర్ షేర్కి 4 రూపీస్ ప్రీమియం యాడ్ చేస్తున్నారు. షేర్ వాల్యూ వాస్ 10 రూపీస్, పర్ షేర్ ప్రైస్ ఈస్ 10 రూపీస్. అర్థమవుతుందా? నార్మల్గా షేర్ వాల్యూ ఉంటుంది కదా, షేర్ ప్రైస్ ఈస్ 10 రూపీసే. మార్కెట్లో షేర్ ప్రైస్ ఎంత ట్రేడ్ అవుతుంది? 1200కి ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఆ 1200కి ఇంకొంత ప్రీమియం యాడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ ఆ యొక్క మీనింగ్ సెన్స్ ఏంటంటే, షేర్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్ అండి. ఆ 10 రూపీస్కి దే ఆర్ యాడింగ్ సమ్ ప్రీమియం. అంతేగాని ఆ 10 రూపీస్లో ప్రీమియం ఉందని కాదు. ఒరిజినల్ షేర్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్, ఆ 10 రూపీస్కి దే ఆర్ యాడింగ్ 4 రూపీస్ ప్రీమియం. క్లియరా? అర్థమవుతుందా? అలాగే అర్థం చేసుకోవాలి మనం. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఇష్యూ ప్రైస్ చేస్తారు మనకి, ఆ ఇష్యూ ప్రైస్ మీద మనం ఎంత ప్రీమియం ఛార్జ్ చేస్తున్నారో చెప్తారు. సో ఇంక్లూడ్ అయ్యి ఉంటే కంపల్సరీగా మనకి ఏంటంటే డీటెయిల్గా చెప్పేవారు. ఎలాగంటే ఒక ఇష్యూ ప్రైస్ ఇచ్చి ఆ ఇష్యూ ప్రైస్లో ప్రీమియం కూడా ఇంక్లూడ్ అయ్యిందని చెప్పేవాళ్ళు. బట్ ఇక్కడ మనకి అలా ఏం ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇట్ ఈస్ ఎ సపరేట్ వన్. సో టోటల్గా ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్, ప్రీమియంకి 4 రూపీస్కి ఛార్జ్ చేస్తున్నారు. సో టోటల్గా 14 రూపీస్కి షేర్ అనేది బయట ఇష్యూ చేస్తున్నాం. క్లియరా ఎంతవరకు? క్లియర్? ఎస్. సో టోటల్ అమౌంట్ ఎంత ఎప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారండి? టోటల్ అమౌంట్ కూడా అప్లికేషన్ టైంకి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ది షేర్స్ వర్ ఆల్ సబ్స్క్రైబ్డ్ అండ్ ఆల్ ద మనీ డ్యూ వాజ్ రిసీవ్డ్. సో మనం 500 lakhs షేర్స్ ఇష్యూ చేసాం. సబ్స్క్రైబ్ కూడా 500 lakhs షేర్స్ అనేది సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఫుల్గా సబ్స్క్రైబ్ అయిపోయాయి అండ్ అమౌంట్ కూడా మనం ఫుల్గా రిసీవ్ చేసుకున్నాం. సో మనం అడుగుతుంది ఏంటండి, గివ్ ద జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ద అబౌట్ ట్రాన్సాక్షన్స్. టోటల్గా ఎన్ని ఎంట్రీస్ వస్తాయండి మనకి? 2 వస్తాయా? ఫస్ట్ ఎంట్రీ ఏంటి? లైక్ ఏ ఎంట్రీ వస్తుంది? రిసిప్ట్ ఎంట్రీ. అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుంది? అప్లికేషన్ అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది క్యాపిటల్. దట్స్ ఇట్, కంప్లీటెడ్. స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. అర్థమవుతుందా? క్వశ్చన్ కావాలా? చేస్తారా? మీరే చేస్తారా? ట్రై చేయండి. సో వాల్యూస్ వచ్చేసరికి 500 lakh ఈక్విటీ షేర్స్, 10 రూపీస్ ఈచ్, 4 రూపీస్ ప్రీమియం. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకంతే, క్వశ్చన్ అవసరం లేదు.
ఇన్ ల్యాక్స్లో రాసుకోండి, టోటల్ వాల్యూ రాకపోయినా కానీ ఇన్ ల్యాక్స్లో రాయండి. ఫస్ట్ ఏం జరిగిందండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ అండి, ఫస్ట్ అప్లికేషన్స్ మనం షేర్స్ ఇష్యూ చేసాం, లైక్ ఆఫర్ చేసాం. ఆఫర్ చేసినందుకు కాను వి రిసీవ్డ్ ద అప్లికేషన్ మనీ. అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నామండి, ఎన్ని షేర్స్కి అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నామంటే నథింగ్ బట్ వి రిసీవ్డ్ ద క్యాష్ ఆర్ బ్యాంక్. అలా క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత రిసీవ్ చేసుకున్నామంటే చెప్పగలరా? 700 lakhs. 700 lakhs 70 crores. సో ఎలా అండి 70 crores ఎలా వస్తుంది మీకు? నార్మల్గా అయితే 500 lakhs షేర్స్ ఇష్యూ చేసాం. ఆ 500 lakhs షేర్స్కి కూడా అప్లికేషన్స్ వచ్చాయి మనకి. అప్లికేషన్ మనీ ఎంత రిసీవ్ చేసుకున్నాం? 10 rupees ఈజ్ ద ఇష్యూ ప్రైస్ ప్లస్ 4 ప్రీమియం. అంతా కూడా మనం అప్లికేషన్లోనే రిసీవ్ చేసుకున్నాం అని చెప్తున్నారు. 4 rupees పేయబుల్ ఆన్ అప్లికేషన్. సో అప్లికేషన్లోనే రిసీవ్ చేసుకున్నాం అని చెప్పారు కాబట్టి సో అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడే ఎంట్రీ కూడా పాస్ చేస్తాం మనం. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 500 lakhs మల్టిప్లైడ్ విత్ ప్రైస్ వచ్చేసరికి 14 ఎంత వస్తుందండి? 7,000 కదా. సో నేను ఇక్కడ ల్యాక్స్లో రాస్తున్నాను. 700 7,000 కదండి, 7,000 కదా. ఇక్కడ 500 lakhs ఉన్నాయి, మల్టిప్లైడ్ బై 10 చేస్తున్నాం కదా ఇక్కడ 7,000. సో క్యాలిక్యులేషన్స్ ఓకేనా. 7,000 బ్యాంక్ అకౌంట్లో 7,000 వచ్చాయి. దేని వల్ల వచ్చాయండి? టు షేర్ అప్లికేషన్ అకౌంట్. బీయింగ్ share application money received. That's it. Next, share application account debit to securities premium. Because మనం securities premium కింద ఏదైతే 4 rupees రిసీవ్ చేసుకున్నామో దట్ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు, సపరేట్గా సెక్యూరిటీస్ అకౌంట్ ఓపెన్ చేసి సెక్యూరిటీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సింపుల్. సో share application account debit to share application account debit to share capital account to సో టోటల్గా షేర్ అప్లికేషన్ వచ్చేసరికి 7,000. ఇందులో షేర్ క్యాపిటల్ ఎంతండి? 500 into 10 5,000. 500 into 4 2,000. కరెక్టా? అయిపోయింది. బీయింగ్ షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు ద షేర్ క్యాపిటల్ అండ్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. దట్స్ ఇట్.
అర్థమవుతుందా? మనం బేసిక్ క్లాస్లో ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నాం అర్థమవుతుందా? సెక్యూరిటీస్ ప్రీమియం అంటే ఏంటి, షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఇష్యూడ్ క్యాపిటల్ అంటే ఏంటి, అవన్నీ ఇక్కడ యూస్ చేస్తున్నాం లేదా మనం? క్వశ్చన్లో చూడండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇష్యూడ్ 500 lakhs అని చెప్పేస్తారు డైరెక్ట్గా. అంటే దిస్ ఈజ్ ఇష్యూడ్ క్యాపిటల్. అంటే ఇష్యూడ్ క్యాపిటల్ అంటే దట్ ఈస్ అన్ ఆఫర్ చేసిన క్యాపిటల్. సో మనకి ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్స్లో మనం దట్స్ ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నాం అంటే ఇక్కడ ప్రాబ్లంలో డైరెక్ట్గా మనల్ని అడగరు ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది. బట్ ఒక ప్రాబ్లం చూసిన వెంటనే మీకు ఆ అండర్స్టాండింగ్ కావాలి. ఆ అండర్స్టాండింగ్ తెలియాలి అంటే మీకు ఆ బేసిక్ టర్మ్స్ అన్ని కూడా తెలియాలి. ఓకేనా? సో బేసిక్ క్లాసెస్ ఎవరైనా చూడలేదంటే కంపల్సరీగా బేసిక్ క్లాసెస్ చూడండి. ఓకేనా? జస్ట్ టు స్టార్ట్ ద కార్పొరేట్ అకౌంటింగ్ కంపల్సరీగా బేసిక్స్ అయితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ సబ్జెక్ట్. సో ఎంటైర్ సబ్జెక్ట్లో మనం ఏవైతే టర్మ్స్ యూస్ చేస్తామో ఆ టర్మ్స్ అన్ని కూడా ఏంటంటే మ్యాక్సిమం మనం కవర్ చేస్తాం. సో దట్స్ వై అవి చాలా ఇంపార్టెంట్. అవి ఒకసారి చూస్తారంటే ఎవ్రీథింగ్ విల్ బి సింపుల్. సో ఎంట్రీ పాస్ చేస్తాం. Paying share application money transferred to securities premium. ఓకేనా? క్లియర్ అందరు కూడా? అంతేనండి, ఈజీ. ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతారు, జనరల్ ఎంట్రీస్ అడుగుతారు. అంటే ఇంత చిన్న క్వశ్చన్స్ కాదు, కొంచెం పెద్ద క్వశ్చన్స్ అడుగుతారు. బట్ జనరల్ ఎంట్రీస్ ఈ చాప్టర్ మొత్తం మనల్ని అడిగితే మ్యాక్సిమం జనరల్ ఎంట్రీస్ అడుగుతారు. ఇలా సెక్యూరిటీస్ ప్రీమియం అడగడం, కాల్సిన ఏరియాస్, కాల్సిన అడ్వాన్స్, లేదంటే నార్మల్గా అలాట్మెంట్స్, ఫస్ట్ అలాట్మెంట్, సెకండ్ కాల్, థర్డ్ కాల్, ఫైనల్ కాల్. సో అలా సేమ్ ఎంట్రీస్. సో ఎంట్రీస్ మీరు ఒకసారి కాన్సెప్చువల్గా క్లియర్గా ఉన్నారంటే యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అయినా చేయగలరు. క్లియర్? చూడండి క్వశ్చన్ నెంబర్ 4. చూడండి నేమ్స్ ఎలా ఉన్నాయో. ఏకే అయిపోయింది, తర్వాత బీకే స్టార్ట్ అయింది, తర్వాత ఏబీ అయిపోయింది, తర్వాత సిడి వచ్చింది, తర్వాత ఈఎఫ్ అంట, తర్వాత జిహెచ్. ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చారు ఇలాగా. చూడండి, సిడి అండ్ కంపెనీ లిమిటెడ్ ఇష్యూడ్ 500 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. సేమ్ వీళ్ళు కూడా ఎంత ఆఫర్ చేశారు, పబ్లిక్ ఎంత ఆఫర్ చేశారు, 500 lakh షేర్స్ మా దగ్గర ఉన్నాయి, షేర్ ప్రైస్ వచ్చేసరికి 10 rupees. బట్ కాకపోతే ప్రీమియంకి 4 rupeesకి ఇష్యూ చేస్తామని చెప్పారు. ప్రీమియం వాజ్ 4 rupees పర్ షేర్. పేయబుల్ ఎలా పే చేయాలంటే 1 rupee ఏమో 1 rupee పర్ షేర్ విల్ బి ఆన్ అప్లికేషన్. మీరు మా కంపెనీకి షేర్స్ కావాలని మీరు అప్లికేషన్ ఇస్తున్నారా, 1 rupee పే చేయాలి. అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇఫ్ యు ఆర్ కన్ఫర్మ్, మీ షేర్స్ కన్ఫర్మ్ అయితే కన్ఫర్మేషన్ తర్వాత అలాట్మెంట్ చేసేటప్పుడు 6 rupees పే చేయాలి. ఆ 6 rupees ఏదైతే పే చేస్తున్నారో దట్ ఇంక్లూడ్స్ ద ప్రీమియం. ప్రీమియం ఎంతండి, 4 rupees. అంటే మనం అలాట్మెంట్కి తీసుకుంటుంది 2 rupees, ప్రీమియం 4 rupees కలెక్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? షేర్స్ అలాట్ చేయడానికి మనం 2 rupees తీసుకుంటున్నాం, అందులో మళ్ళీ 4 rupees ప్రీమియం కూడా కలెక్ట్ చేస్తున్నాం. సో టోటల్గా అలాట్మెంట్ చేసేటప్పుడు మన షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి మనం 6 rupees కలెక్ట్ చేస్తున్నాం. అర్థమైందా? సింపుల్. ఆ తర్వాత 3 rupees ఆన్ ఫస్ట్ కాల్. సో షేర్స్ అలాట్ అయిపోయే వాళ్ళకి కాల్స్ చేస్తున్నాం. సో ఫస్ట్ కాల్ మనకి నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనీ అవసరం ఉందో అప్పుడు వాళ్ళకి ఫస్ట్ కాల్ చేస్తాం. సో ఫస్ట్ కాల్లో 3 rupees పే చేయాలి. అర్థమవుతుందా? ఇంక అంత బ్యాలెన్స్ ఆన్ ద ఫైనల్ కాల్. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి, 1 rupee ఉంటుందా? 1 rupee. 4 + 3 చేశారా, 7, 8 అలా చేసిన 1 rupee అలా వచ్చింది. 6 + 3 + 1 చేశారా, సూపర్. చెప్పండి. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ మనం షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసుకోవాలి, 4 rupees. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ 1 rupee కలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఎప్పుడు ఎంత కలెక్ట్ చేసుకున్నారండి, 2 rupees. 2 rupees అలాట్మెంట్, 3 rupees అయిపోయింది. ఇంకెంత కలెక్ట్ చేసుకున్నారు తర్వాత, 3 rupees. అంటే ఎంత మొత్తం ఎంత కలెక్ట్ చేసుకున్నారు, 6 rupees కలెక్ట్ చేసుకున్నారు. ఇంకెంత కలెక్ట్ చేసుకోవాలి, 4 rupees. క్లియరా? అంతే. అర్థమైందా? నేర్పించాలా మ్యాథమెటిక్స్ కూడా, అడిషన్స్, డిలిషన్స్ ఇవన్నీ నేర్చుకున్నారా? సెకండ్ క్లాస్లో నేర్చుకున్నారా?
అవే కదా మనకి ఏం సింపుల్. యాక్చువల్గా ఏంటంటే కోర్స్ మీకు ఏంటంటే ప్రీమియం ఇవ్వడం వల్ల యువర్ కన్ఫ్యూజింగ్. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా మీకు ఇంకా డౌట్ ఉందంటే టోటల్గా మనం షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాల్సింది 14 రూపీస్ ఇంక్లూడింగ్ ప్రీమియం. ప్రీమియం అయినా ఏంటండి మనం ప్రీమియం చార్జ్ చేస్తున్నాం. మన కంపెనీకి మన కంపెనీ యొక్క షేర్ వాల్యూ అంత ఉంది, మన కంపెనీ యొక్క వాల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీఆర్ టేకింగ్ మోర్ దెన్ ద ప్రైస్ వాల్యూ, మోర్ దెన్ ద షేర్ ప్రైస్. షేర్ ప్రైస్ కంటే ఎక్కువగా మనమే కలెక్ట్ చేస్తున్నాం. ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం అంటే మన షేర్ ఏదైతే ఉందో, కంపెనీ ఏదైతే ఉందో, కంపెనీ యొక్క వాల్యూ ఎక్కువగా ఉంది. సో మనం 14 రూపీస్ అయితే ఇష్యూ చేస్తామని చెప్పాం. సో మనం షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి టోటల్గా 14 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. అదవుతుందా? సో 1 రూపీ వచ్చేసరికి అప్లికేషన్లో కలెక్ట్ చేసాం, 6 రూపీస్ వచ్చేసరికి అలాట్మెంట్లో, 3 రూపీస్ వచ్చేసరికి ఫస్ట్ కాల్లో. సో టోటల్ ఎంత ఉంది ఇక్కడికి 9, 10. సో ఇంకా 4 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. అదవుతుందా? క్లియర్, సింపుల్. టోటల్ ఏదైతే ఇచ్చారో అదంతా యాడ్ చేయండి, ఫస్ట్ ఇచ్చినవి, తర్వాత కాల్స్ అన్ని కూడా లెస్ చేయండి, యూ విల్ గెట్ ద బ్యాలెన్స్. సో మనం ఇంకా 4 రూపీస్ అనేది ఫైనల్ కాల్లో రిసీవ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి చూడండి టోటల్గా ఎన్ని ఎంట్రీస్ వస్తాయి మనకి. ఫస్ట్ అప్లికేషన్ రిలేటెడ్గా ఒక ఎంట్రీ పాస్ చేయాలి, ఆ అప్లికేషన్ది షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి, సెకండ్ ఎంట్రీ. థర్డ్ ఎంట్రీ ఏంటండి అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి, అలాట్మెంట్ రిసిప్ట్ ఎంట్రీ పాస్ చేయాలి, తర్వాత ఫస్ట్ కాల్ డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి, ఫస్ట్ కాల్ రిసిప్ట్ ఎంట్రీ పాస్ చేయాలి, తర్వాత ఫైనల్ కాల్ డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి, ఫైనల్ కాల్ రిసిప్ట్ ఎంట్రీ పాస్ చేయాలి. టోటల్గా 8 ఎంట్రీస్ పాస్ చేయాలి. స్టార్ట్ చేయండి. చేయగలరా మీరు? చేయగలరా? చేయాలా? ట్రై చేయండి ఒకసారి, అదర్వైజ్ ఐ విల్ డూ. నారేషన్స్ కూడా రాస్తూ ఉండాలి. నారేషన్ రాస్తున్నారా? నోట్బుక్స్ నీట్గా మెయింటైన్ చేయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్, ఎండ్ ఆఫ్ ది క్లాస్ అంటే టోటల్ సిలబస్ అయిపోయిన తర్వాత ఎవరి నోట్బుక్ అయితే బెస్ట్గా ఉందో దే విల్ గెట్ ద ప్రైజ్. ఎందుకు నవ్వుతున్నారు? ఇప్పుడే డిసైడ్ అయిపోతున్నారా? ట్రై చేయండి, యూ విల్ గెట్ ద బెస్ట్ ప్రైస్.
చూడండి. సో కొంతమంది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే యువర్ కన్ఫ్యూజింగ్. ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ ఎంట్రీ ఏం జరిగింది మనకి అక్కడ? ఇక్కడ మనకి ఏంటంటే డేట్స్ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్, ప్రాబ్లంలో మనకి డేట్స్ ఇవ్వలేదు. బట్ కాకపోతే అప్లికేషన్ మనీ వేరు, అలాట్మెంట్ మనీ వేరు, ఫస్ట్ కాల్ వేరు, ఫైనల్ కాల్ వేరు, ఇలా టోటల్గా 4 times మనం ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకుంటాం. బికాస్ జాగ్రత్తగా చూడండి, అసలు ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ అని అంటే ఇలా డిఫరెంట్ టైమ్స్లో మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. ఎందుకు రిసీవ్ చేసుకుంటాం అంటే ఒకేసారి మనకు అమౌంట్ అవసరం లేదు. యాజ్ ఏ కంపెనీ మనకు ఒకేసారి అంత అమౌంట్ అవసరం లేదు. సో దట్స్ వై అప్లికేషన్ టైప్లో ఒక రూపీ ఇవ్వండి చాలు. ఆ తర్వాత షేర్ అలాట్మెంట్, మనకి షేర్ అలాట్ చేసేటప్పుడు 6 rupees ఇవ్వండి. తర్వాత మేము పిలుస్తాం, ఎప్పుడు ఫస్ట్ కాల్ అడుగుతాం, అప్పుడు ఒక 3 rupees ఇవ్వండి. ఇంకా ఫైనల్గా ఇంకొక కాల్ కూడా పిలుస్తాం, అప్పుడు ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 4 rupees ఇవ్వండి. ఇలా మనమే కావాలని పార్ట్స్గా తీసుకుంటున్నాం కదా. ఎంట్రీస్ కూడా మనం పార్ట్స్గానే ప్రిపేర్ చేయాలి. సో కంబైన్డ్గా చేయకూడదు. ఫస్ట్ మనం ఎంట్రీ చూడండి ఇక్కడ. ఫస్ట్ వీఆర్ రిసీవింగ్ హియర్. ఫస్ట్ మనం ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నామండి? యాక్చువల్గా చూడండి జాగ్రత్తగా, మనం ఇష్యూ చేసింది 10 rupeesకి ఇష్యూ చేసాం. షేర్ ప్రైస్, ఇష్యూ ప్రైస్ ఇస్ 10 ప్లస్ దానికి ఒక 4 rupees ప్రీమియం యాడ్ చేసి 14 rupees కలెక్ట్ చేసుకుంటున్నాం. కలెక్ట్ చేసుకున్నాం అంటే 14 rupees ఒకేసారి ఇచ్చేస్తారు వాళ్ళు. 14 rupees మనకు ఒకేసారి ఇవ్వరు. ఆ 14 rupees మనం అడుగుతున్నాం. ఇలా 14 rupeesకి మేము ఇష్యూ చేస్తున్నాం. మీకు కావాలంటే వచ్చి 1 rupee అప్లికేషన్ ఫిల్ చేసేసి యూ కెన్ అప్లై ఫర్ ద షేర్స్కి అప్లై చేయండి. ఒకవేళ 1 rupeeకి పెట్టి మీరు అప్లికేషన్ ఏదైతే ఇస్తారో ఆ అప్లికేషన్ మాకు ఓకే అనుకుంటే విల్ గివ్ ద అలాట్మెంట్ అప్పుడు 6 rupees పే చేయండి. అందులో 2 rupees ఏమో షేర్ ప్రైస్, 4 rupees ఏమో సెక్యూరిటీస్ ప్రీమియం. దట్ ఈస్ ఫర్ మన కోసం, అది మన అకౌంటింగ్ పర్పస్ కోసం, ఇన్వెస్టర్స్ సంబంధం లేదు అది. అదవుతుందా? సో ఇలా మనకి ఏంటంటే ఎంట్రీస్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఎంట్రీ పాస్ చేయాలంటే మన బుక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ 14 rupees మనం రిసీవ్ చేసుకోలేదు. ఎట్ ఎ టైం మనం ఈ 14 rupees రిసీవ్ చేసుకోలేదు. ఇప్పుడు మనం ఎంట్రీ నార్మల్గా ఏం పాస్ చేస్తున్నామండి? ఎంట్రీస్ కరెక్ట్గా పాస్ చేశారు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ కరెక్టా? టు షేర్ అప్లికేషన్ అకౌంట్ రాశారు కదా. అంటే మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం? ఫస్ట్ టైం మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నామండి? ఫస్ట్ టైం మనం రిసీవ్ చేసుకుంటుంది 1 rupee ఆన్ అప్లికేషన్. ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ షేర్ అప్లికేషన్ వస్తుంది. లైక్ ఇన్వెస్టర్ వచ్చి, సార్ ఇదిగోండి అప్లికేషన్ ఇస్తున్నాను, నాకు కొన్ని షేర్స్ కావాలి, 1000 shares కావాలి, 1000 into 1 rupee 10,000 పే చేసింది సార్, 1000 rupees పే చేసింది సార్, నాకు అప్లికేషన్ 1000 shares అలాట్ చేయండి అని మనకు అప్లికేషన్ ఇస్తారు. ఆ 1000 rupees మనం తీసుకొని అందరి దగ్గర నుంచి అందరు అప్లికేషన్స్ తీసుకొని అలా పెట్టేసిన తర్వాత ఆ 1000 అలా మన అమౌంట్ అంతా చెక్ చేసి మనం అన్ని ఇష్యూ చేసాం. వాళ్ళు ఎంతమంది అప్లికేషన్స్ ఇచ్చారో అన్ని మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అందరికి ఇష్యూ చేసేస్తాం. సో అలా ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే 1000 shares కావాలని అప్లికేషన్ ఇచ్చారో అతని దగ్గర నుంచి మళ్ళీ మనం ఏం చెప్తామంటే, ఓకే మీకు 1000 shares అలాట్ చేసేస్తున్నాం, యు ఆర్ కన్ఫర్మ్డ్, మీ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, మీకు 1000 shares అలాట్ చేస్తున్నాం. సో అలాట్మెంట్ కోసం ఏంటంటే 6 rupees పే చేయాలి అని అడిగాం. దట్స్ వై 6 rupeesకి అగైన్ డ్యూ ఎంట్రీ పాస్ చేస్తాం. ఆ తర్వాత మనం అలా అడిగిన వెంటనే అతను కూడా ఏంటంటే, ఓకే సార్ నాకు అలాట్ చేశారు కదా 6 rupees ఇదిగోండి అని అతను తీసుకొచ్చేస్తారు. ఆ 6 rupeesకి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అనేది డెబిట్ చేస్తాం, లైక్ రిసిప్ట్ ఎంట్రీ రాస్తాం. అదవుతుందా? సో దట్స్ వై ఫస్ట్ ఎంట్రీ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. సో అప్లికేషన్ అకౌంట్లో మనకు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అమౌంట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ డెబిట్ చేసాం టు షేర్ అప్లికేషన్ అకౌంట్. సో ఎంత అమౌంట్ వస్తుందండి మనకి? ఈ 500 lakhsలో ఎంత అమౌంట్ వస్తుందండి? 1 rupee వస్తుంది మనకి. షేర్ అప్లికేషన్ మనం 1 rupee కలెక్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 1 rupee వస్తుంది. సో అంటే ఎంత వస్తుందండి? 500 lakhs కరెక్టా? ఇప్పుడు ఈ షేర్ అప్లికేషన్ మనీలో ఏదైనా సెక్యూరిటీస్ ప్రీమియం ఉందా చెప్పాలి. సో ఈ టోటల్ షేర్ అప్లికేషన్ అకౌంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ టోటల్ అమౌంట్ని మనం డైరెక్ట్గా షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? దట్స్ ఇట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ 500 క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. క్యాపిటల్ కోసమే కదా, మనకి లైబిలిటీ సైడ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం షేర్స్ అనేది 500 అనేది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసామంటే దట్ ఈస్ లైబిలిటీ టు వర్స్, లైక్ క్యాపిటల్ బ్యాలెన్స్. అది క్యాపిటల్లో 500 చూపించాలి కదా. సో అందుకోసం ఏంటంటే టోటల్ 500 rupees ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఏం పాస్ చేయాలండి? ఇంకా 1 rupee అయిపోయింది. నెక్స్ట్
6 రూపీస్ అలాట్మెంట్. జాగ్రత్తగా చూడండి, మీకు ఎక్కడన్నా కన్ఫ్యూజన్గా ఉంది అంటే అప్లికేషన్ అప్పుడు ఎంట్రీ ఏం పాస్ చేస్తాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్. మీకు డౌట్ ఉంది అంటే ఇక్కడ ఎంట్రీస్ ఇలా రాశారు కదా. నెక్స్ట్ అలాట్మెంట్ అప్పుడు మనం ఇలా వెళ్ళాం కదా, ఆర్డర్ ఇలా వెళ్తుంది అంతే. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ మనం ఈ ఎంట్రీ పాస్ చేస్తాం, ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ పాస్ చేస్తాం. అర్థమవుతుందా? జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అంతే, కాన్సెప్ట్ కాదు అది. అర్థమవుతుందా? జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఈ ఎంట్రీ పాస్ చేస్తాం, ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ ఉంటుంది. బట్ మనకి అప్లికేషన్లో అలా కాదు, ఫస్ట్ రిసిప్ట్ ఎంట్రీ వస్తుంది, ఆ తర్వాత క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి అలాట్మెంట్ అప్పుడు అలా కాదు. అలాట్మెంట్ అప్పుడు ఏంటంటే ఎంట్రీ ఏంటండి, షేర్, చెప్పండి, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఇంకా అలాట్మెంట్ టైంలో మనం సెక్యూరిటీస్ ప్రీమియం కూడా కలెక్ట్ చేసుకున్నాం కదా. ఆ సెక్యూరిటీస్ ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో దట్ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు, మనం ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో టు సెక్యూరిటీస్, ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి. సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి మనకి బ్యాంక్ వస్తుంది కదా, క్యాష్ వస్తుంది కదా, ఆ క్యాష్ని మనం ఏ పర్పస్కైనా యూస్ చేయొచ్చా? సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి మనకి క్యాష్ వస్తుంది కదా, ఎంత వస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs వచ్చింది అనుకోండి, 200 lakhs వస్తుంది. ఆ 200 lakhs అమౌంట్ అనేది మనం దేనికైనా యూస్ చేయొచ్చా? ఏంటి, ఓన్లీ ఆ 5 లైక్ ఆ 3 ఆ 5 వేరే పర్పస్కి యూస్ చేయకూడదా? అంతేనా? యువర్ రాంగ్. ఆ సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి వచ్చిన క్యాష్ ఆర్ బ్యాంక్ని దేనికైనా యూస్ చేయొచ్చు. బట్ ఆ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ని మనం దేనికి కూడా రైట్ ఆఫ్ చేయకూడదు. క్యాష్ ఆర్ బ్యాంక్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ ఎనీథింగ్. ఆ క్యాష్ ఆర్ బ్యాంక్ ఎక్కడ ఉంచుతారండి? ఆ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది అనుకుంటున్నారా? కాదు కదా, అసెట్ సైడ్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. 200 lakhs మనం ఏదైనా అసెట్ పర్చేస్ చేస్తున్నాం, అసెట్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ చేస్తామా? బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంది కదా. క్యాష్ ఆర్ బ్యాంక్ దేనికైనా యూస్ చేసుకోండి. అంటే మనం ఏదైతే సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేసామో, ఎందుకు కలెక్ట్ చేస్తున్నామండి? ప్రతిదీ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. బట్ ఆ బ్యాలెన్స్ క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది యూ కెన్ యూస్ ఫర్ యువర్ ఆపరేషన్స్. మీ యొక్క కంపెనీ యొక్క ఆపరేషన్స్, డే టు డే యాక్టివిటీస్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, వర్కింగ్ క్యాపిటల్ కోసం మీరు కావాలంటే యూస్ చేసుకోండి. బట్ కొంత అమౌంట్ అనేది సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం, లైక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఒక రిజర్వ్ కింద క్రియేట్ చేసి పెడతాం. అంతేకాని ఆ క్యాష్ అక్కడే ఉంటుంది, మన దగ్గరే ఉంటుందంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మన దగ్గర క్యాష్లో ఉండదు, బట్ అకౌంట్స్లో అయితే సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. జస్ట్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటూ వెళ్తాం మనం తర్వాత. అంటే క్యాష్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. దట్స్ వై మనకి ఇక్కడ ఎంట్రీ కూడా చూడండి, ఇక్కడ క్యాష్ రిసిప్ట్ లేకుండానే మనం ఏంటి సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి క్రెడిట్ చేసేస్తున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కానీ మనం సెక్యూరిటీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామా? బికాస్ బ్యాంక్తో సంబంధం లేదు మనకి, లైక్ క్యాష్ వస్తుందా రావట్లేదో దాంతో సంబంధం లేదు. బికాస్ ఆ క్యాష్ అనేది మీరు ఏ పర్పస్కైనా యూస్ చేసుకోవచ్చు. బట్ ఆ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్లో మనం ఏదైతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసామో ఆ అకౌంట్లో నుంచి మీరు దేనికి కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. బికాస్ అక్కడ క్యాషే లేదు కదా మనకి, అక్కడ మనం క్యాష్ ఉండదు, జస్ట్ ఒక రిజర్వ్ లాగా క్రియేట్ చేసి పెడుతున్నాం. ఆ రిజర్వ్ని మనం దేనికి కూడా దానికి యూస్ చేయకూడదు. ఓన్లీ టు లైక్ ఏంటంటే మనం చెప్పాం కదా, రైట్ ఆఫ్ ది ప్రివిలేజ్ ఎక్స్పెన్సెస్ అని. సో రిడెంప్షన్ ఆఫ్ ది ప్రీమియంకి రిడెంప్షన్ చేస్తున్నారు. అలాంటి టైమ్స్లో కావాలంటే ఆ అకౌంట్లో నుంచి యూస్ చేసుకోండి ఎంట్రీస్ కోసం, టు రికార్డ్ ద ఎంట్రీస్. అల్టిమేట్గా పేమెంట్ అయితే బ్యాంక్ నుంచి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? క్యాష్ ఆర్ బ్యాంక్లో మీరు ఈ అమౌంట్ సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి వచ్చింది, ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది బైఫర్గేట్ చేయగలమా? క్యాష్ బాక్స్ ఉందండి, క్యాష్ బాక్స్లో 100 lakhs ఉన్నాయి. ఆ 100 lakhsలో సెక్యూరిటీస్ ప్రీమియం 40 lakhs ఉంది, ఆపరేషన్స్ యొక్క 60 lakhs ఉంది. బైఫర్గేట్ చేయగలరా? అమౌంట్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు, ఎలాగైనా వెళ్ళిపోతుంది. సో మీరు మొత్తం అమౌంట్ వేరే పర్పస్ కానీ యూస్ చేసుకోండి. బట్ కాకపోతే సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అనేది ఆ అకౌంట్ని క్యాన్సిల్ చేసి ఇంకొక అకౌంట్కి దేనికి యూస్ చేయొద్దు. ఆ అకౌంట్ని ఓన్లీ బైబ్యాక్ చేయడానికి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేయడానికి, రిడెంప్షన్ ఆఫ్ ప్రీమియం ప్రిఫరెన్షియస్ చేయడానికి, అలాంటి వాటి కోసం మాత్రమే ఆ అకౌంట్ని క్యాన్సిల్ చేసి ఇంకొక అకౌంట్కి ఇస్తాం మనం. అర్థమవుతుందా? క్యాష్ ఆర్ బ్యాంక్ దేనికైనా యూస్ చేయొచ్చు. దట్స్ ఇక్కడ ఎంట్రీస్ కూడా ఇలాగే ఉంటాయి. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. చెప్పండి, షేర్ అలాట్మెంట్ అకౌంట్లో మనం టోటల్గా ఎంత డ్యూ ఎంట్రీ ఎంత పాస్ చేయాలి?
500 ఇంటూ 6 రూపీస్. టోటల్గా 6 రూపీస్ మనం కలెక్ట్ చేయాలి అలాట్మెంట్తో. ఇలాగా ఫోన్ చేస్తాం షేర్ హోల్డర్స్కి, షేర్ హోల్డర్ ఇలా మేము అలాట్ చేద్దాం అనుకుంటున్నాం, మీ 1000 షేర్స్ ఫిక్స్ అయిపోయాయి, మీకు కన్ఫర్మ్ చేస్తాం. సో అలాట్మెంట్ చేస్తున్నాం, అలాట్మెంట్ కోసం 6 రూపీస్ పే చేయండి. అతనికి సంబంధం లేదు, ప్రీమియమా నాన్ ప్రీమియమా అతనికి సంబంధం లేదు. అతనికి షేర్ ప్రైస్ అంటే 14 రూపీస్ అంతే. మనకే అది 10 రూపీస్ 4 రూపీస్ అనేది కంపెనీకి, ఇన్వెస్టర్కి 14 రూపీస్ ఇస్ ద టోటల్ షేర్ ప్రైస్. కరెక్టా కదా? సో ఇప్పుడు మనకి ఇప్పుడు అదే కదా మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ యొక్క షేర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 2000కి రన్ అవుతుంది అనుకోండి, బయట పబ్లిక్ అందరికి 2000 అంటే దట్ ఈస్ ద షేర్ ప్రైస్ కాస్ట్ అది. బట్ అది కంపెనీకి వచ్చేసరికి కంపెనీ ఫేస్ వాల్యూ 100 రూపీసే. ఆ రిమైనింగ్ 1900 ఏదైతే ఉందో ఆ 1900 అంతా కూడా సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది. అర్థమవుతుందా? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటీస్ ప్రీమియం, ఇన్వెస్టర్కి అసలు సంబంధమే లేదు. సో డైరెక్ట్గా మనం ఫోన్ చేసి 6 రూపీస్ పే చేయాలి, 6 రూపీస్ పే చేస్తే నీకు అలాట్ చేసేస్తాం. అయిపోయింది సార్. సో పే చేస్తున్నారు 500 ఇంటూ దానికి డ్యూ ఎంట్రీ పాస్ చేస్తున్నాం 6 రూపీస్. ఎంత వస్తుంది? 3000. సో ఇందులో షేర్ క్యాపిటల్ ఎంత అండి? ఈ 500 ఈ అలాట్మెంట్ 6 రూపీస్లో మనం షేర్ క్యాపిటల్కి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత? 2 రూపీసే చేయాలి. రిమైనింగ్ 4 రూపీస్ కూడా సెక్యూరిటీస్ ప్రీమియం కాబట్టి షేర్ క్యాపిటల్కి వద్దు, సెక్యూరిటీస్ ప్రీమియం ట్రాన్స్ఫర్ చేయండి. దట్స్ ఇట్. అర్థమైందా? సింపుల్గా అర్థమైందా? 500 ఇంటూ 2, 500 ఇంటూ 4 సేమ్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసేది. క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయకుండా ఒక సపరేట్ రిజర్వ్ అకౌంట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంతండి? 1000, 2000 అయిపోయిందా? తర్వాత బ్యాంక్ అకౌంట్ టోటల్గా ఎంత రిసీవ్ చేసుకుంటాం మనం? 3000. బికాస్ అతనికి సంబంధం లేదు ప్రీమియమా నాన్ ప్రీమియమా అని. టోటల్గా హీ విల్ పే 3000. 3000 పే చేశారు. షేర్ అలాట్మెంట్ అకౌంట్లో 3000. దట్స్ ఇట్. అయిపోయింది. అర్థమైందా? అందరికీ అర్థమైందా? షూర్. ఎనీ డౌట్స్? డౌట్స్ ఉంటే చెప్పాలి. చెప్పరా? డౌట్స్ లేదా? సార్ ట్రై చేయండి, అంటే ఒకసారి అర్థం చేసుకోండి. లైక్ సార్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి, ఎక్కడన్నా క్లారిఫికేషన్ కావాలన్నా ఇంకోసారి మళ్ళీ చెప్పాలన్నా ఐ విల్ డూ. మళ్ళీ ఇంకోసారి చెప్పమంటే చెప్తాను. బికాస్ దిస్ ఇస్ ద బేస్. ఈ బేస్ అర్థమైపోయిందంటే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని యూ కెన్ డూ. బికాజ్ ఏంటంటే ఇక మిగతా ప్రాబ్లమ్స్లో ఈ బేస్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనకు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇంకా దాంట్లో ఇంకా అడిషనల్గా ఎంట్రీస్ పాస్ చేయాలి, కాల్సిన ఏరియాస్ అని, అడ్వాన్సెస్ అని. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి సో ఇవి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేద్దాం. బట్ ఫర్ నౌ ఇంతవరకు క్లియర్గా ఉన్నారా? అర్థమైందా? సింపుల్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్. బ్యాంక్ అకౌంట్లో మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నామండి అంటే షేర్ అప్లికేషన్లో ఓన్లీ వీఆర్ రిసీవింగ్ 1 రూపీ. దట్స్ వై 500 ల్యాక్ షేర్స్కి 1 రూపీ క్యాలిక్యులేట్ చేసి టోటల్గా 500 ల్యాక్స్ అనేది మనం అమౌంట్ కలెక్ట్ చేసాం. ఆ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేసామో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అయిపోయింది. ఆ తర్వాత షేర్ అలాట్మెంట్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ అని. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఎవరికైతే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నామో వాళ్ళందరికీ షేర్స్ అలాట్ చేయాలి. ఇప్పుడు అలాట్ చేయాలంటే ఫస్ట్ విల్ పాస్ ద డ్యూ ఎంట్రీ. చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ రాసామా? అదే ఎంట్రీ ఇక్కడ వస్తుంది. లైక్ ఇక్కడ ఏంటి, ఇక్కడ అప్లికేషన్ కాదు, ఇక్కడ అలాట్మెంట్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ ఎంట్రీ తర్వాత మళ్ళీ చూడండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ రాసామా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్. ఇక్కడ అప్లికేషన్ కాదు, అలాట్మెంట్. రివర్స్ అవుతుంది ఎంట్రీ. ఫస్ట్ మనకి బ్యాంక్ టు షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్ వస్తుంది. నెక్స్ట్ అలాట్మెంట్ దగ్గర నుంచి మొత్తం రివర్స్ అయిపోతుంది. షేర్ అలాట్మెంట్ టు షేర్ క్యాపిటల్, ఆ తర్వాత బ్యాంక్ ఎంట్రీ వస్తుంది. క్లియరా? అర్థమవుతుందా? ఓన్లీ అప్లికేషన్లో మాత్రమే ఫస్ట్ మనం రిసీవ్ చేసుకుంటాం. బికాజ్ మనం ఏమి అడగం, ఇలా మేము షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, ఎవరైతే కావాలో వాళ్ళకి తీసుకోండి అంటాం. సో వాళ్ళు డైరెక్ట్గా మనం వెళ్ళి అడగలేదు, సార్ ఇంత ఒక 2 రూపీస్ పే చేయండి, 1 రూపీ ఇవ్వండి, మాకు ఇవ్వండి, మేము షేర్ అప్లికేషన్ ఇస్తాం, అలా ఏం చెప్పలేదు. వాళ్ళే వచ్చారు, 1 రూపీ పే చేశారు, అప్లికేషన్ మనీ ఫిల్ చేసి వెళ్ళిపోయారు. మనం ఏం అడగలేదు కూడా, జస్ట్ ఆఫర్ ఇచ్చాము. తర్వాత నుంచి మనం అడగాలి, సార్ మీకు షేర్స్ అలాట్ చేసేస్తున్నాం, 6 రూపీస్ ఇవ్వండి, సార్ మీకు ఫస్ట్ కాల్ చేస్తున్నాం 4 రూపీస్ ఇవ్వండి, కంపెనీ కొంచెం అవసరం ఉంది, నెక్స్ట్ కాల్ లాస్ట్ కాల్ 3 రూపీస్ ఇవ్వండి. అలా కంపెనీ అడుగుతుంది కాబట్టి డ్యూ ఎంట్రీస్ పాస్ చేస్తాం. మనం అడిగిన తర్వాత వాళ్ళు పే చేస్తారు కాబట్టి బ్యాంక్ ఎంట్రీ పాస్ చేస్తాం. క్లియర్? అర్థమైందా? దట్స్ ఇట్. ఓకే. సో ఇంకా రిమైనింగ్ ఎంట్రీస్ ఉన్నాయి, మీరు పాస్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా
లైక్ నెక్స్ట్ కాల్ ఏముంది, నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, ఫస్ట్ కాల్ ఎంట్రీ ఏం పాస్ చేస్తారు, డ్యూ ఎంట్రీ ఏంటి, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఫస్ట్ కాల్లో ఎంత రికార్డ్ చేయాలి, 500 ఇంటూ 3. సెక్యూరిటీస్ ప్రీమియం ఏమైనా ఉందా, ఇంకా మొత్తం అయిపోయింది, అలాట్మెంట్లో అయిపోయింది కాబట్టి 500 ఇంటూ 3. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి, రిసీవ్డ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత, 500 ఇంటూ 4. నెక్స్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 500 ఇంటూ 4, 2000. దట్స్ ఇట్, అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. అదవుతుందా, ఈజీగా 4 to 5 మార్క్స్ అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. అదవుతుందా, జస్ట్ ఆ సెక్యూరిటీస్ ప్రీమియం ఎంట్రీస్. సో మీరు కొంచెం జస్ట్ కొంచెం కాన్సెప్చువల్గా క్లారిటీగా ఉన్నారంటే సో యూ కెన్ ఈజీలీ డూ దీస్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఈజీగా చేయగలరు, నో వరీస్. సో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ కెన్ డూ ఈజీలీ. ఓకే, దట్స్ ఇట్. సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? Yes, that's it for today. We'll meet in next class. Thanks everyone. Bye. Recording stopped.